ఫస్ట్ ఆటో డ్రైవర్గా అంటే నాన్నకి హెల్ప్గా ఉందామని చెప్పి మీరు ఆటో డ్రైవర్గా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం ఆడపిల్లలు ఏంటి చదువుకోవచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, లేదా పెళ్లి చేసి పంపించేసేవచ్చు కదా అని ఇలాంటివే చెప్తూ ఉంటారు కదా. ఇట్లాంటి మాటలు ఏమైనా మీరు విన్నారా? అలాంటిది ఏం వినలేదు మ్యామ్. సో స్టార్టింగ్ నుంచి నేను వర్క్ చేశాను కాబట్టి ఒక అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది పేరెంట్స్. అలా కాకుండా వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేయడం, ఇంకా గుడ్ గర్ల్ అని చెప్పడం, మంచిగా వర్క్ చేస్తున్నారని చెప్పడం. అప్పటి నుంచి ఆటో నడిపినప్పటి నుంచి నాకు ఒక మంచి మెసేజ్ ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి కష్టపడి బతుకుతుంది అనేసి. అలాగనే కాకుండా ఇలాంటి ఏమి బ్యాడ్గా ఏమి చెప్పడం జరగలేదు మేడం. మా ఊరు వాళ్ళ సపోర్టు, మా మండలం వాళ్ళు కూడా సపోర్టు, అక్కడ మా మండలం వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినప్పుడు నాకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. సో వాళ్ళందరూ నాకు సపోర్ట్గానే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాను చెప్తుంది. దానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడు మనందరికీ ఉండే అంటే చాలా ఎక్కువ మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే భాష. మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ భాషలో ఎలా నిలదొక్కుకోగలిగారు, ఎలా మాట్లాడగలిగారు? మ్యామ్ అక్కడ ఒక 6 months ట్రైనింగ్ ఉంటుంది మాకు. భాష, హిందీ, ఇంగ్లీష్, రూట్స్ అన్నీ ఉంటాయి. నేను ఎంత మంచి డ్రైవింగ్ చేసినా అక్కడ రూట్స్ తెలియాలి కదా. సో 6 months తర్వాత నాకు అన్నీ వచ్చేసాయి. దాని తర్వాత నేను నా డ్యూటీ చేసుకుంటూ ఒక 1.5 year అక్కడ వర్క్ చేశాను. దాని తర్వాత వాళ్ళే పంపించారు, నాకు ఎన్జిఓ వాళ్ళే పంపించారు. డిటీసీలో 15 members వెళ్ళాము. నేను ఒక అమ్మాయిని పాస్ అయ్యాను. అప్పటి నుంచి ఒక 10 years నేను కంటిన్యూ చేశాను. 11 years నాకు ఇప్పుడు రన్ అక్కడ రూట్ చేయడం ఒకటి. సో అలా కాకుండా ఇప్పుడు తెలంగాణకు వచ్చాను కాబట్టి ఇంకా హ్యాపీ. అయితే కారు, బైక్ ఇట్లాంటి వెహికల్స్ కాకుండా బస్ అనేది హెవీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కొంచెం కూడా రిస్క్ అనిపించట్లేదా మీకు? లేదు, స్టార్టింగ్ నుంచి అప్పుడు ఇంట్లో నా బావకి స్కూటర్ ఉండే, సైకిల్ ఉండే. ఇంట్లో అయితే నానే సైకిలే, ఎందుకంటే నానే బిజినెస్ చేసేవాళ్ళు. సో అలా అనేసి అది చూసుకునేవాళ్ళు. అది నేర్చుకున్నాను. ఎవ్వరు నేర్పలే, ఓన్లీ బస్సు ఒక్కటే నేర్చుకున్నాను. కారు ఇంట్లోనే నేర్చుకున్నాను, బైక్ ఇంట్లోనే నేర్చుకున్నాను. ఆటో కూడా అట్లనే చూస్తూ దేవుడు నేర్పించాలి అనుకున్నాను. సో అంత హ్యాపీ, అంత పర్ఫెక్ట్గా డ్రైవర్ అయ్యాను. ఇప్పుడు కూడా మంచినే నడిపిస్తున్నాను. ముందు కూడా మంచినే నడిపిస్తాను. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ నా చేతిలో ఉంటారు కదా. తో మన ఒక మంచి రెస్పాన్సిబిలిటీగా, ఒక విశ్వాసంతో వాళ్ళని హ్యాపీ జర్నీ చేయించాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. అదేనా. అయితే అనుకోకుండా ఇంట్లో పరిస్థితుల వల్ల డ్రైవింగ్ ఫీల్డ్ వైపు వచ్చారు కదా. ఒకవేళ డ్రైవర్గా కాకపోతే చిన్నప్పటి నుంచి చదువుకొని ఏం చేయాలనుకున్నారు? మ్యామ్ కిరణ్ భాయ్ మ్యామ్కి నేను ఫాలో అయ్యేదాన్ని. సో అప్పుడు పోలీస్గా అవ్వాలనేసి హన్మకొండ వెళ్ళాను. హన్మకొండ ట్రైనింగ్లో ఉన్నప్పుడే మా నాన్నకు కొంచెం యాక్సిడెంట్ అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఇంకా ఆర్థిక పరిస్థితి చాలా బాగా ఘోరంగా ఉంటే ఇక అవన్నీ స్టాప్ చేసేసాను. ఒకటే ఆటో డ్రైవర్ నుంచి బస్ డ్రైవర్గా. సో అయితే ఒక ఆడపిల్లగా ప్రతి ఒక్కరూ కూడా ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత డబ్బున్నా ఎక్కడో చోట మనం బాధపడుతూనే ఉంటాం, ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మీరు సింగిల్గా ఢిల్లీ వరకు వెళ్ళి ఇట్లాంటి డ్రైవింగ్ ఫీల్డ్లో మంచి నైపుణ్యతను సంపాదించుకోవడం అనేది చాలా మేము మీకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మీ గురించి తెలుసుకొని. ఎక్కడైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇట్లా లేడీ అని చెప్పేసి ఎవరైనా మాట్లాడడం కానీ, లేకపోతే మీరే నేను ఒక అమ్మాయిని అయ్యి ఉండి ఇంత కష్టపడాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చాయా? లేదు మేడం, నాన్నకి అప్పుడు హెల్త్ బాగాలేకపోతే కష్టమే మనకు అనేసి ఈ కష్టం చాలా నేర్పిస్తుంది మేడం. మంచి గుణాన్ని నేర్పిస్తుంది, మంచి బుద్ధి నేర్పిస్తుంది, మంచిగా ఉండాలి, ఒక పద్ధతిగా ఒక వ్యక్తి ఎలా బతకాలనేది అన్నీ నేర్పిస్తుంది మేడం. కష్టం వచ్చిందని బాధపడట్లేను, కష్టం వచ్చినందుకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్. సో ఇందులో చాలా ఉంటాయి మ్యామ్ నేర్చుకునేవి. ఒక మనిషి అంటారు, సో అందరికీ ఆ లైఫ్ కావద్దు, కానీ కష్టంలో బతికిన వ్యక్తి ఇంకొకరిని మోసం చేయలేరని నేను భావిస్తున్నాను. సూపర్, నిజంగా చాలా మంచి మాట చెప్పారు. అయితే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీవి? అంటే ఈ డ్రైవర్ వృత్తిలోనే కొనసాగాలనుకుంటున్నారా? మ్యామ్, అమ్మ నాన్నకు తోడుగా ఇంకా వచ్చే డ్రైవర్లకు సపోర్ట్గా ఇలానే లైఫ్ సాగాలని అనుకుంటున్నాను.